ఆస్ట్రేలియాలో ఒక ఇండియన్ అబ్బాయి ఒక అమ్మాయి వెంటపడి లవ్ పేరు మీద హెరాస్ చేస్తుంటే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వాడు కోర్టులో మా ఇండియాలో మేము ఇలానే రొమాన్స్ చేసుకుంటాము, అమ్మాయిలు వెంటపడి స్టాక్ చేసి హెరాస్ చేయండి, అమ్మాయిలు మాకు పడరు, మా సినిమాలో కూడా అదే చూపెడతారు, కావాలంటే చూసుకోండి అని చెప్పాడు. ఆ కేసును విచారించిన జడ్జి ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదని ఒక వార్నింగ్ ఇచ్చి అబ్బాయిని వదిలేశాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, రొమాన్స్ కోసం మన ఇండియన్ మూవీస్ నుంచి ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోకండి. వాళ్ళు స్టాకింగ్ని, హెరాస్మెంట్ని, వాయిలెన్స్ని దే ట్రై టు నార్మలైజ్ ఇట్ విత్ గ్రేట్ మ్యూజిక్. ఒక తెలుగు సినిమా స్టైల్లో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తే ఎన్ని కేసులు పడతాయో ఒకసారి చూద్దాం. హలో గురు ప్రేమటితో ఆడదానికే నన్నే సాజగలిగినోన్ని సౌకబేరారి నిన్ను కోరుకుంటే ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టి వాణ్ణి పౌరుషం గుర్తు చేయకే నన్ను నీవు తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు పెళ్ళంట ఓ నా పెళ్ళంట ఇదేలకుంటే నిన్ను లేవ తీసుకుపోతా పౌరుషం మహాసుందరాంగులే పొందలేనివా అల్లుగుతం మగాడి. I know it's a very old movie, కానీ అప్పటికి ఇప్పటికీ ద వే దే ప్రెజెంట్ రొమాన్స్ హ్యాస్ నాట్ చేంజ్. యంగ్ హీరో అయితే మన హీరోయిన్ వెంటపడి స్టాక్ చేసి అమ్మాయిని హెరాస్ చేస్తుంటాడు లవ్ పేరు మీద. అదే మన హీరో సీనియర్ సిటిజన్ అయితే అమ్మాయి వీడి వెంటపడి బావా అని అమ్మాయి వీడిని హెరాస్ చేస్తుంటుంది. లేకపోతే మన హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి మన హీరోలు అట్లీస్ట్ 4-5 విలన్లని చితకబడాలి. అదేంటో రక్తం చూడండి మన హీరోయిన్కి ఆర్గజం రాదు. లక్కీలీ రియల్ లైఫ్లో ఇంత వాయిలెన్స్, ఇంత హెరాస్మెంట్లు అవసరం లేదు. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ బిల్డ్ ఏ చార్మింగ్ పర్సనాలిటీ. సో ఒక మూవీని మూవీ కింద చూడండి, కానీ మీ రియల్ లైఫ్లో విచ్ ఈస్ ఎ మూవీ ఇన్ ఇట్ సెల్ఫ్ వేర్ యు ఆర్ ద హీరో, ఒక మంచి హీరోయిన్ కావాలంటే కీప్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ బిల్డ్ ఎ స్మార్ట్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ విచ్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ గుడ్ ఫిట్నెస్, better grooming and great social skills. Also your professional success will add to your charm. మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.